దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుని వాక్యాన్ని విని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి చివరి పుస్తకం అనగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు మనం వచ్చిన తర్వాత వచనం చదువుకుంటా ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్నవారు, యూట్యూబ్ ద్వారా వింటున్నవారు, ఫేస్బుక్ ద్వారా వింటున్నవారు మేలు క్షేమాన్ని పొందుటకు మీ కృప దయచేసి కాపాడి సహాయం చేయండి. ఈ దిన దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, 6వ అధ్యాయంలో మనము 6 ముద్రల గురించి విన్నాం. మొదటి ముద్ర విప్పినప్పుడు, 2వ ముద్ర విప్పినప్పుడు, ఇట్లా 6 ముద్రలు విప్పబడ్డాయి. 6 ముద్రలకు 6 అంశాలుగా మనము కొంత వివరణ చేయగలిగినాం. 6 ముద్రలకు 7వ ముద్రకు మధ్యన కొంత విరామము కనిపిస్తుంది. ఆ విరామములోని మాటలు కూడా మనం వినాలనే ఆశతో ఇక్కడికి మనము చేరి వచ్చినాం. ఈ 7వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు దాదాపుగా 1,44,000 మంది ముద్రించబడుట, దాని గురించి మనకు ఈ 8 వచనాలు గుర్తు చేస్తాయి. 9 నుంచి 17 వరకు తెల్లని వస్త్రాలు, పరిశుద్ధులు, వీరి గురించి మిగతా వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి అన్నది దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి యోహాను భక్తుడు మరో 2 దర్శనాలు తను చూసినట్టుగా, ఈ విరామంలో 2 దర్శనాలు చూసినట్టుగా దేవుని వాక్యము చెప్తూ ఉంది. మొదటి వచనంలో చెప్పిన మాట ఏమిటంటే, భూమి యొక్క 4 వాయువుల గురించి వ్రాశాడు. ఇవి నాశన వాయువులు అనే మాట రాయబడింది. ఈ 4 వాయువులు, ఇవి నాశన వాయువులు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనం చెప్పినట్టుగా 1,44,000 మంది దైవ సేవకులు ముద్రించబడే వరకు ఈ గాలులు ఆపివేయబడకుండా ఉండాలా అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. కాబట్టి 4 దేవదూతలు మనకు కనిపిస్తారు.
6-7 ముద్రల మధ్య ఈ విరామం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కొంత జాగ్రత్తగా మనం విందాం. ఇది విరామ సమయము అనే మాట. అంటే మహాశ్రమల కాలంలో క్రీస్తుని నమ్ముకున్న వారిని ఇది వర్ణిస్తూ ఉంది. మొదటిగా 3-8 వరకు యూదుల గురించి రాయబడింది. తర్వాత 9-9, 10, 13, 15 వచనాల్లో యూదేతరుల గురించి వ్రాయబడింది. తర్వాత దేవుని పక్షమున నిలిచిన వారి గురించి మనకు 6-17 మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు పక్షాన ఎవరు నిలిచినారో వారి గురించి. తర్వాత కొందరంటారు దేవదూతలు ప్రత్యేకించే నిత్య సువార్తను వారు అంగీకరిస్తారు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇప్పటికి చాలామంది నిత్య సువార్తను వినని వారు ఉన్నారు, అంగీకరించని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక దినాన దేవదూతలు ప్రకటించి నిత్య సువార్తను విని మారుమనసు పొందేటువంటి వారు ఉన్నారు అన్న సంగతి లేఖనాలు మనకు గుర్తు చేస్తాయి. ఇవి మరి 9వ వచనము, 10వ వచనము, 13, 15 వచనాల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఇక రాయబడిన మాట ఏమిటంటే, అప్పుడు మరి ఒక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి జనమునకు ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచు ఉండెను అనే మాట ఉంది. నిత్య సువార్త అనే మాట ఉంది. నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున కనిపించినాడంట. 14:6 మనం చూసినాం. కాబట్టి దేవదూతలు ప్రకటించే నిత్య సువార్తను వారు అంగీకరిస్తారు. ఎవరు? యూదులు కానీ యూదేతరులు కానీ. నమ్మని వాళ్ళందరూ కూడా అప్పుడు కొంతమంది మారు మనసు పొందుతారు, అప్పుడు కొంతమంది రక్షించబడతారు, అప్పుడు కొంతమంది ప్రభు కోసమై నిలుస్తారు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి, ఈ 7వ అధ్యాయం ముందరచంలో రాయబడిన మాట మనం చూడగా, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని అన్నమాట వాక్యం చెబుతూ ఉంది. 4 దేవదూతలు ఏం పట్టుకున్నారట? వీళ్ళు గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా. ఎంత ఘోరమో చూడండి. కొద్దిసేపు గాలి వీచకపోతేనే అల్లాడిపోతాం, ఒక అర్ధగంట గాలి లేకపోతేనే అల్లాడిపోతాం. ఆ ఉడకకు, ఆ చెమటలు గారుతూ ఉంటే ఇబ్బంది పడతాం. అయితే ఒక దినం రాబోతుంది, ఆ దినమున 4 దేవదూతలు గాలి వీచకుండా గాలిని పట్టుకునేటువంటి అధికారం దేవుడు వాళ్ళకు అనుగ్రహించినాడంట. గాలి వీచకపోతే ఎంత ఇబ్బందో మనం ఎరుగుదాము. మనం గాలి తీసుకోకపోతే మనకి ఎంత ఇబ్బందో మనం ఎరుగుదాము. ఒక దినం రాబోతుంది, ఆ దినమున గాలి వీచదు. అది ఎవరికి అంటే దేవుని ఎరగని వాళ్ళకు. దేవుని ఎరిగిన వాళ్ళు ఎంతమంది అంటే దాదాపుగా 1,44,000 మంది. వీళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళు, వీళ్ళు ముద్రించబడిన వాళ్ళు. దేవుని పిల్లలకు దేవుడు కాపాడుతాడు, వాళ్ళకు సమృద్ధికి గాలిస్తాడు. అయితే దేవుని నమ్మనికి వారికి మాత్రమే
గాలి వీచకుండా ఆపే అధికారము దేవుడు నలుగురు దేవదూతలకు అప్పగించినాడు అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. 2వ వచనం రాయబడిన మాట చూడండి. 7వ అధ్యాయం 2వ వచనంలో, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో, 3వ వచనం, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసట్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. దేనికి హాని చేయకూడదంట? దేనికి హాని చేయకూడదు? అవునా? నలుగురి దేవదూతలకు మరొక దేవదూత ఇందులో మనకు కనిపిస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సజీవుడగు దేవుని ముద్ర అనే మాట ఉంది. సజీవుడగు దేవుని ముద్ర, దేవుని ముద్ర అన్నది దేవుని ముద్ర. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ వల్ల మనం ముద్రించబడ్డాం. యేసుక్రీస్తు ముద్ర మనకుంది. మనము దేవుని నమ్మిన వాళ్ళం కాబట్టి, మనం క్రైస్తవులం కాబట్టి, మనం ప్రభుని ఎరిగిన వాళ్ళం కాబట్టి మనకు దేవుని ముద్ర ఉంది. ఇక మన మీద సాతాను ముద్ర పడ్డానికి ఏమాత్రం వీలు లేదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారి దారవంధ్రాలకు రక్తం ఉండడం వల్ల మరణదూత ఆ ఇల్లు దాటిపోయినట్టుగా దేవుడు మనకు ముద్ర వేశాడు. అది దేవుని ముద్ర అనే మాట ఉంది. ముద్ర అంటే దేని మీదనైనా దాన్ని స్వతదారుని గుర్తు వేయడం అంటే మన స్వతదారుడు ఎవరు? దేవుడే కదా. నేను కొన్నాను అన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. అందుకే మన యొక్క స్వతదారుని యొక్క గుర్తు మన మీద ఉంది. ఇక ఎవరికి ఈ అధికారము లేదు, తీసివేయడానికి అధికారం లేదు అన్నది వాక్యం చెబుతున్నమాట. అందుకోసమే ఒక వ్యక్తిపై దేవుని ముద్ర అంటే ఆ వ్యక్తి దేవునికి చెందిన వాడని, ఆ వ్యక్తి దేవునికి చెందిన వాడు అని. లోకపరంగా ఆలోచన చేస్తే కనుక మనకు అర్థమైన విషయాలు మనకు చాలా తెలుసు. కాబట్టి మీరే వీటిని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మనం సంరక్షణలో ఉన్నామని గుర్తు, మనకు రక్షణ ఉందని గుర్తు, మనకు దేవుడు ఉన్నాడని గుర్తు, మనకు దేవుని ముద్ర ఉందని మనకు గుర్తు. అందుకే మన జోలు ఎవరికి ఎవడే కానీ మన మీద రెండో ముద్ర వేయడానికి వీలు లేకుండా అనేది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బర్రెలు ఇచ్చారు, ఆ బర్రెలకు చెవుల కమ్మలు కొడతారు. ఆ బర్రెలు గవర్నమెంట్ వాళ్ళకు చెందిన బరగొడ్లు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం దేవునికి చెందిన వాళ్ళం కాబట్టి దేవుడు మనకంటే ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర గలవారికి దేవుని రాజ్యము, దేవునితో సహవాసము, దేవునితో కలిసిమెలిసి ఉండుట, దేవుడు మనతో ఉండుట అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇది జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చూద్దాం, చూడండి. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. ఆ మాట చదువుదాం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము ఆ మాట చూడండి. 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం దేని చేత ముద్రించబడ్డా? మనము అంటే సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మను పొందితిరి. ఆత్మచేత ముద్రించబడితిరి అన్నమాట ఉంది. ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. సత్యవాక్యం విన్నాం,
సత్యదేవుని మాటలు మనం విన్నాం అన్నది. అందుకే దేవుడు మనకు ఒక ముద్ర వేశాడు. అది మనం గుర్తుంచుకోవాలా. ఆత్మ చేత ముద్రించబడటము అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొస్తున్న సంగతి లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక బైబిల్ మనం పరిశీలన చేయగా 4వ వచనంలో ఇటు రాయబడి చూడండి. 4వ వచనంలో 7వ అధ్యాయం 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలుల గోత్రములింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎంతమంది ముద్రించబడ్డారంట? 1,44,000 మంది ముద్రించబడ్డారు. 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 1,44,000 మంది అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దేవుని దాసులు అన్నారు. ఈ 1,44,000 మంది ఎవరనగా వారు దేవుని దాసులు అని దేవుని వాక్యమే చెబుతూ ఉంది. వీరు ఇశ్రాయేలు సంతతి. వీరంతా కూడా ఇశ్రాయేలు యొక్క సంతతి. తదుపరి మాట ఏమిటంటే, వీరు ప్రతిష్ట, వీరంతా కూడా దేవుని యొక్క దాసులు అన్నది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తదుపరి 5, 6 వచనాలు మనము చూడగా, ఈ 5, 6 వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది అని, రూబేను గోత్రము, అవునా, రూబేను గోత్రము అనే మాట కనిపిస్తుంది. ఆ తదుపరి ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము, అంటే దాదాపుగా ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారుల యొక్క గోత్రాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. యాకోబు యొక్క 12 మంది కుమారుల యొక్క వారి గోత్రముల జాబితాలో ఒక అసాధారణమైన విషయం ఉంది ఇక్కడ అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అదేమిటంటే, యాకోబు కుమారులలో ఒకడైన దాని పేరు లేదు. అది ఆదికాండము 35వ అధ్యాయము 23 నుంచి 26 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో మనం చూస్తాం. ఆ స్థలంలో యాకోబు మనుమడు యోసేపు కుమారుడు మనష్షే ఊరి పేరు అందులో ఉన్నట్టుగా మనం చూస్తాం. యోసేపు కుమారుడు ఇతడు యాకోబునకు మనుమడు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దీని కారణం మొదటి నుంచి దాను సంతతి వారు విగ్రహారాధన చేయడమే. నన్ను చాలామంది బైబిల్ పండితులు నమ్ముతారు. ఈ దాను గోత్రం వాళ్ళు వీరి ద్వారానే విగ్రహారాధన అన్నది, విగ్రహారాధన చేసేవాళ్ళు అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తాం, లేదా మరి బైబిల్ పండితులు ఇలా చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి 12 గోత్రాల సంఖ్యను పూర్తి చేయడానికి మనష్షే పేరు ఇందులో చేర్చబడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఈ మాటలు మనకు ఈ 7వ అధ్యాయము 1 నుంచి 8 వరకు మనము చూడగలుగుతాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలా. తదుపరి మనం మరలా 9 నుంచి 17 వరకు మరొక అంశంగా మనం విందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఈ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు మేము అర్థం చేసుకొని విశ్వాస జీవితంలో బలపడుతూ స్థిరపడుతూ నీ రాజ్య వారసుల యొక్క కృపాను గురించి దర్శించమని, కాపాడుమని
యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.